గత 20 ఏళ్లుగా ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులుగా బోధిస్తున్న ప్రైవేటు లెక్చరర్లకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల డ్యూటీలు ఇవ్వకపోవడం అన్యాయమని తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ పాల్వాయి రవి లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి చుక్క సైదులు అన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ అయినా ప్రభుత్వ లెక్చరర్లైన విద్యార్థులకు సమానంగా బోధిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి డిఐఈఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు అధ్యాపకులు సైతం విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్నారని, అయినప్పటికీ వారిని పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రైవేటు అధ్యాపకులకు డిఐఈఓలు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల డ్యూటీలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. బోర్డు అధికారుల తీరు చూస్తుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. తమ విజ్ఞప్తులను అధికారులు పరిగణనలోకి తీసుకొని తమకు కూడా ప్రాక్టికల్ పరీక్షల విధులు కేటాయించాలని కోరారు. ఈరోజు విద్యార్థి నిరుద్యోగ జేఏసీ తెలంగాణ ప్రైవేట్ లెక్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి డిఐఓ గారికి, ముఖ్యంగా ప్రైవేటు లెక్చరర్స్ అందరికీ కూడా ప్రయోగశాలలో పరిశీలకులుగా డ్యూటీ ఇవ్వాలని చెప్పి వినతి పత్రం సమర్పించడం జరిగింది. నిన్న కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం డిఐఓ ఆఫీసు నల్గొండలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్ పిలుపు మేరకు గత 2 రోజులుగా మరి ప్రయోగశాలలో మరి ఒక ప్రాక్టికల్స్ ఇన్విజిలేటర్గా డ్యూటీ వేయకపోవడం ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని కోల్పోయినట్టుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డు పెట్టినప్పటి నుంచి గత 10-20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ అధ్యాపకులు దాదాపు 274 కళాశాలలో సుమారు 10,000 మంది కంటే ఎక్కువ మంది పనిచేసి ఎంతో విద్యార్థుల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్నాం. మరి అయినప్పటికీ కూడా మరి ఒక మంచి ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దేటువంటి ప్రైవేట్ అధ్యాపకునికి డ్యూటీ ఇవ్వకుండా మరి ఎందుకు ఈ ఆత్మపరిశీలన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. గౌరవైన ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రైవేటు అధ్యాపకులు విద్యార్థులను చైతన్యపరిచి మరి భూమిక పాత్ర ఉద్యమంలో పాల్గొన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఆనాడు అన్యాయం జరిగింది 10 సంవత్సరాల నుంచి, మళ్ళీ ఇప్పుడు కూడా అన్యాయానికి గురి అవుతున్నాం. ఇది పునః ఆలోచించాలి. మరి ప్రాక్టికల్గా పనికిరాని ఇన్విజిలేటర్కి మేము పనికి రాకపోతే రేపు వార్షిక పరీక్షలు జరుగుతాయి. మరి ఇన్విజిలేటర్ డ్యూటీ మేము చేయాలి కదా, సెంటర్లో యాజమాన్యం కేటాయించాలి కదా. మరి అప్పుడు కూడా మేము బైకాట్ చేస్తాం. అవసరం లేదు, అదే ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టుకొని మీరు బోర్డు నడిపించండి. రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్ ఫోరం పిలిపించింది ఆల్రెడీ. ఈసారి డ్యూటీలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా బైకాట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ఏ ఎగ్జామ్లు అయినా కూడా ప్రైవేటు అధ్యాపకులు దీనికి పాత్ర కాదు. ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తాడు, ఆత్మగౌరవం గురించి దీన్ని పునరాలోచించాలి. ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి మీ చేతిలో ఉంది కాబట్టి మరి బోర్డు లోపమ కమిషనరు, మరి ఇక్కడ ఉన్న డిఐఓ అందరూ ఆలోచించి తక్షణమే, ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగికి, ప్రభుత్వ లెక్చర్కి 12 డ్యూటీలు పడ్డాయి, 12 రోజులు కంటిన్యూగా. మరి ప్రభుత్వ విద్యార్థులు ఎడిపోవాలి, వాళ్ళు ప్రాక్టికల్స్ అవుతున్నాయి, చదువుకోవాలి, వాళ్ళు పట్టించుకునే నాదులు లేదు. మరి ఎటుపోయిన మన బడుగు బలహీన వర్గాలు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో ఉంటే మరి పట్టించుకొని నాణ్యత విద్య ఏ విధంగా అందుతుందో ఆలోచించాలి. బోర్డుని ఎంబటే సమీక్షించి కమిషనర్ ఆలోచించి ఎంబటే ప్రైవేట్ అధ్యాపకులు సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్లో డ్యూటీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర మొత్తంగా రేపటి నుంచి కూడా మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో డిఐఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రైవేటు అధ్యాపకులకు ప్రయోగ పరీక్ష లోపల ఆర్డర్స్ ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా దారుణం. ప్రైవేట్ లెక్చరర్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము గత సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ కావచ్చు, ప్రయోగ పరీక్షలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం విచిత్రంగా ఏంటంటే ఓన్లీ ప్రభుత్వ అధ్యాపకులను మాత్రమే తీసుకొని నడిపిస్తూ ఉంది. ఇదైతే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్లో ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా పూర్తి చేయడం అనేటువంటిది అసాధ్యం. అది వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మొండి వైఖరితో పోతూ ఉన్నారు. ఒకసారి పునరాలోచించాలి ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క ప్రైవేట్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రైవేటు అధ్యాపకులను కూడా ప్రయోగ పరీక్షలకు డ్యూటీలు వేసి ఇద్దరి యొక్క సహకారంతో ఈ యొక్క పరీక్షల్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. రాబోయేటువంటి స్పెల్స్ ఉన్నాయి, ఇంకా 2nd, 3rd, 4th స్పెల్స్ ఉన్నాయి. అందులో ప్రైవేటు వాళ్ళకు డ్యూటీలు వేయాలి. మోడల్ స్కూళ్ళల్లో కూడా డ్యూటీలు వేయలేదు అంటే ఎక్కడ పోతుంది? మోడల్ స్కూల్ గవర్నమెంట్ వాళ్ళే, మళ్ళీ కేవలం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్న వాళ్ళకే వేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేటువంటిది పునఃసమీక్షించాలి, దాన్ని పరిశీలించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం.